ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడమేంటని ఖండించాయి. ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్లాలి తప్ప ఎన్టీవీ ఆఫీస్పై సోదాల పేరుతో చొరబడడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్, జగ్గారెడ్డి, హరీష్ రావు, నారాయణ, జాన్ వెస్లీ, మల్లాది విష్ణు హితవు పలికారు. ఇతర టీవీలకు సోషల్ మీడియా కానీ దీనికి లీక్ చేసింది ఎవరు, దాని మీద ఫస్ట్ విచారణ జరుపుకుంటే చాలా మంచిది. ఇవాళ చట్టపరంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిందే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, నోటీసులు ఇవ్వడము, దాంతో విచారణ చేయడము. దానిలో చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అభ్యంతరపడ్డది. కానీ చట్టపరంగా పోవాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధరాత్రి పోయి తీసుకురావడం అనేది వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు పారిపోయేటోడు కాదు. కాబట్టి ఇటువంటి విషయంలో మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా తప్పు చేసినా మేము ఖండిస్తాం. మేము గవర్నమెంట్ కమిటీ చేసింది, కానీ కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎంక్వైరీ చేయండి. ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి, ఎంక్వైరీ చేయండి. రాత్రి పూట 11:30కు 12 గంటలకు 1 గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది. ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అధికారులందరినీ కూడా వదిలేసేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు అని అడగండి. దాని తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. ఒక మీడియా హౌస్ కు పోలీసులపై సీజ్ చేసిన పరిస్థితి ఉందా? ఒక మీడియా హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి ఉందా? ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతా ఉన్నాం. మేము మళ్లీ కోరుతా ఉన్నాం, పంతాలకు పట్టింపులకు పోకండి, పగా ప్రతీకారం పక్కన పెట్టండి, న్యాయబద్ధంగా వ్యవహరించండి. అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయండి. అక్రమ కేసులు నమోదు చేయకండి. ఒకవేళ ఈ అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే జర్నలిస్టుల సంఘాలు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగుంటుంది. జర్నలిస్టు పైన దాడి మంచిది కాదు. జర్నలిస్ట్ అనేవాళ్ళు అనేక అంశాలను పైకి తీసుకుంటారు. దాని ఆధారం ఉందా లేదా అని తేల్చాల్సిన అవసరం ఉంది. అది సమగ్ర విచారణ జరిగిన తర్వాత, నిజంగా జరిగిన తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆరోపణ వచ్చింది, సిట్ వేశారు, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అది మంచిది కాదు. జర్నలిస్ట్ పైన ఆ విధంగా అక్రమ కేసులు పెడితే అది సమాజానికి క్షేమం కాదు. ఒకటి, రెండోది నిజాన్ని బయట రాకుండా ఆపేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటివి నిరాధారమైన ఏదైనా ఉంటే ఏదైనా చర్య తీసుకోవచ్చు. కానీ ఏం ప్రూవ్ కాకుండానే, నిజాంతం జరగకుండానే, సిట్ రిపోర్ట్ రాకుండానే అరెస్ట్ చేసి లోపల పడేసారంటే ఇక మీకు హక్కు చట్టం ఉంది కాబట్టి ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళు విడుదల చెప్పి కోరుతా ఉన్నాం. విచారణ జరిపి వాళ్ళ నేరం ఏం జరిగింది అనే విషయాలంతా కూడా నిర్ధారణ అయిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటే అది వేరే విషయం. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండానే అర్ధరాత్రి ఇండ్ల మీద దాడి చేసి ఒక రౌడీలను గుండాలను చేసినటువంటి పద్ధతుల్లో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అరెస్ట్ చేయడం అనేటటువంటిది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు విరమించుకొని వాస్తవాలు ఏంటి అనేది విచారణ జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎటువంటి అనుమతి తీసుకోకుండా, సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ కార్యాలయం మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాము. ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, పత్రికా స్వేచ్ఛకు కానీ భంగం కలిగించే రీతిలో పనిచేస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ అయినటువంటి పత్రికా రంగం మీద ఈ రకమైనటువంటి పోలీస్ జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తాం.